హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. సో నైట్ అంతా జర్నీ చేసి ఆల్మోస్ట్ 400 కిలోమీటర్లు వచ్చేసినాం. అంటే అరుణాచలం నుంచి స్టార్ట్ చేస్తే రామేశ్వరం వచ్చేసరికి 4 గంటలు పట్టింది. మొత్తం 430 కిలోమీటర్లు వచ్చింది. 5 గంటలు పట్టింది. నాన్ స్టాప్ బండి, ఈ బండి వెనక బండి పొట్టు వచ్చేసినాం. రామేశ్వరం 29 ఉంది, ఇంకా 29 కిలోమీటర్స్ ఉంది. అయితే ఇక్కడ ఒక సెన్సేషన్ న్యూస్ ఏంటంటే పంబన్ బ్రిడ్జ్ మీకెళ్ళి పోతాం. మొత్తం ట్రైన్ మొత్తం బ్రిడ్జ్ మీకెళ్ళి పోతాం. చూసినావా నీళ్ళ. ఇప్పుడు మనం కూడా అట్నే పోతాం. పానాలు అని చేతిలో పట్టుకోకుండా కూసోకురి, మంచి కూర్చోరి. ఎందుకంటే మన మోడీ కొత్త బ్రిడ్జ్ ఓపెన్ చేసిండు. ఇట్లా తేలాడుతుంటది అన్నట్టు బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ మీకెళ్ళి పోదాం. ఇప్పుడు లేచిరు. గుడ్ మార్నింగ్ రా. నాన్న ఇంకా లేవలే వాళ్ళు లేచిండా అడుగులేవులే. సకలు 20 ఆడు ఒకటే తిరగలేస్తున్నాడు. నిద్రనే సక్కపోతలేడు. నిజంగా నైట్ డ్రైవ్ మస్తుంది శేఖర్ కదా, సూపర్ ఎక్స్పీరియన్స్. కానీ ఇది మైలేజ్ ఒక్కటి ఇచ్చి ఉంటే నా సామి రంగా కొడుతుంటారా బండి అయితే. జర్ర 90 దాటిందంటే మైలేజ్ మొత్తం 0కి వస్తుంది. అందుకని 80 లోపల మినిమం అట్లా కొట్టించుకొని వచ్చినాం. కానీ అక్కడ నుంచి ఇక్కడ వరకు 2 ట్యాంకులు పడుతుందా. అరుణాచలం నుంచి ఇక్కడికి రానికి, ఇక్కడ నుంచి అరుణాచలం మోనికి. అంటే మన బండికి ఇప్పటికే 3 ట్యాంకులు కొట్టించినాం మనం. 3 ట్యాంకులు అయిపోయినా. మనం ఇంకో బండి వస్తుంది వెనుకురా. వెనక కనబడలేదు. లేచినావా బాబు? లేవమ్మా, ఇంకా కళ్ళు మూస్తున్నాం. రానే గుడ్ మార్నింగ్ రే. చందమ్మ లేచినవారా? పెద్ద ఫ్యాన్ నడుస్తుంది. ఫ్రెష్ అప్ అయ్యాక అరే ఫ్యాన్ ఏమంటారా? విండ్ మిల్. అది ఫ్యాన్ కాదు, విండ్ మిల్. మేము పెద్ద ఫ్యాన్ అంటాం దాన్ని. కనబడతా ఆడు చూడవు. ఈ లొకేషన్ కూడా బాగుంది శేఖర్. వీడికెళ్ళి రామేశ్వరంలో ఒకటి ఏంటంటే అసలు ట్రైన్ ఎట్లా పుట్టింది, ట్రైన్ స్టేషన్ ఎక్కడిది, ఫస్ట్ ఇక్కడనే ఉంటది. దాన్ని మొత్తం చూసేద్దాం ఇవాళ. ట్రైన్ ఎట్లుంది, అసలు ఈ రామాయణం నిజమేనా, రామేశ్వరంలో రామసేతు నిజమేనా, రాముడు ఇక్కడికి నిజంగా వచ్చిండా, ఈ రామేశ్వరంలో రాముడు పెట్టిన లింగం నిజమేనా, అది మొత్తం మనం మాట్లాడుకుందాం. ఇక్కడ చాలా పవిత్రమైన చరిత్ర ఉంది. చాలా అంటే చాలా మంచి విషయాలు మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఈ స్వామి ఈ 4-5 రోజులు బాగా ఒరుతుండు, కరెక్టే. కానీ నిజమే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. నేను ఒర్రాల్సిందే, మీరు వినాల్సిందే. సారీ, ఏమనుకోవద్దు దానికి. కాకపోతే మనం నాలెడ్జ్ తెలుసుకోవాల్సిందే. సారీ ఫ్రెండ్స్, సారీ ఫర్ దట్. సో చివరికి వచ్చేసినాం. ఇదంతా సముద్రం. ఇది కనిపించేది మొత్తం సముద్రం. ఇదంతా సముద్రమే. మనకు పంబైన్ బ్రిడ్జ్ ఇది ఉంది. ఈ బ్రిడ్జ్ దాకా పోవాలి మనం. ఇదంతా సముద్రమే. ఇక మనం లాస్ట్ చివరికి వచ్చేస్తున్నాం. మొత్తం భారతదేశం నుంచి విడిచిపోతున్నాం. ఇది శ్రీలంక. ఆల్మోస్ట్ శ్రీలంక దగ్గరలో ఉన్నాం. ఇడికి ఇంకో 15 కిలోమీటర్ పోతే శ్రీలంక. ఇప్పుడు లైవ్ లో ఏమంటారు, మెల్లగా ఏమంటారు, మార్కెట్స్ పెడుతున్నారు. చాలా డేంజర్. అంటే రోడ్లు సూపర్ ఉన్నాయి అన్న. మరి రాత్రి బస్సు నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. నేషనల్ హైవేస్ మాత్రం. నాని లేవో అరుణు. హలో నాన్ పండు, లేవు పండు. పండు నాన్ పండు లేస్తలేదు. నాన్ పండు లేవమ్మా. ఈ కిరాన్స్ పండులు మంచిగా నిమ్మలంగా వండుకుంది. రేపటి రోజు నాన్న అడగాల, మమ్మీ మన నిజంగా శ్రీలంక పోయినా మమ్మీ అనాలి. అదే రామేశ్వరం బార్డర్, భారతదేశం దాటిపోయినా మా మమ్మీ అనాలి. ఆల్మోస్ట్ ఇంకొక 19 కిలోమీటర్స్. ఇంకొక 20 మినిట్స్ పడుతుంది. నుంచి వాటర్ మస్తు ఉంటుంది. పచ్చగా ఉంటది, వాటర్ ఎక్కువ ఉంటది, ప్లస్ హీట్ కూడా అట్నే ఉంటది. ఇదంతా సముద్రం. రైట్ చెట్లనే ఉంది సముద్రం. మరి వాటర్ కట్టుకురన్నా చెప్పనీకే బాగా ఫోన్ చేసి మనల్ని ఫోన్ చేస్తారు. సముద్రం అని చూపెట్టు ఇటు రైట్ సైడ్ చూసినాను. డ్రెస్ ఎప్పుడు నేర్చుకుంటే ఎక్కువ తెచ్చుకున్నారా? పక్కకి వెళ్ళి సముద్రం, ఇక్కడికి వెళ్ళి రోడ్డు. జ్వరం మొత్తం సముద్రం. పక్కనే సముద్రం చూసినారా? భయపడ్డా మొత్తం పోయే సముద్రం కన్నా పోతాం. మీకెందుకు గతం ఎంట్రీ అవుతున్నాం. ఇక పంబాయి బ్రిడ్జ్కి ఎంట్రీ అవుతున్నాం. మేరే బజరంగి అలా చూడు, ఘోరంగా వస్తున్నాయి తెలుసా. వచ్చేసినాం. ఇగో ఫస్ట్ ట్రైన్ ఇటు నుంచి వచ్చింది. ఫస్ట్ ట్రైన్ ఇది కదా, ఫస్ట్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది మనకు రైల్వే స్టేషన్. అంటే ట్రైన్ స్టార్ట్ కావడం ఈ నుంచే.
మనకు వాస్కోడిగామా వాస్కోడిగామా ధనుష్కోట్ నుంచా ధనుష్కోట్ నుంచి అన్ను చూపిస్తారు వాటర్ చూస్తున్నావా చూడు 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 పడవ చూడు రైట్ సైడ్ ఓడలు చూడు నీకంటే నీలి సముద్రం అవి అదే సినిమా అది ఈడ కాదులే వైజాగ్ అనుకుంటా ఏ బని నీళ్ళు వద్దు అరే ఏ బాగుందా ఇదే కదా పాత బ్రిడ్జ్ అది కొత్త సముద్రం కదా ఎప్పుడు గిట్ట ఉంటుంది తెలుసా ఇవి అలల మీద వచ్చే గాడుపు ఇంత స్పీడ్ వస్తుంది అనమాట అలలు కూడా అంత స్పీడ్ వస్తాయి అలా చూడరా ఎంత స్పీడ్ వస్తున్నాయో ఏడే బోటు ఆడదు ఒక బోటు ఎంత మమ్మీ ఎంత రే జాగ్రత్త అవు కాకే అలా ఎదురుపోతుంది అన్నది గద్ద కాదు కాకి అదే ఫోటో 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 కూడా ఓపెన్ అయ్యే బ్రిడ్జా అంటే షిప్స్ వచ్చినప్పుడు ఇది తెరుచుకుంటాయి కదా సెకండ్ వన్ పైకి పోతుంది అంటే లేటెస్ట్ వర్షన్ ఏమో పైకి పోతుంది ఇది ఏమో ఓల్డ్ వర్షన్ కాబట్టి ఓపెన్ అవుతుంది అంటే షిప్స్ అక్కడ ఇక్కడ మూవ్ అవ్వడానికి కదా ట్రైన్ మొత్తం నీళ్ళనే ఉంటుంది కదా అక్కడ నుంచి ఒకప్పుడు నీకు తెలుసా ఈ నీళ్ళ మీద ఆడేది ఎందుకు సముద్రం తక్కువ నీకంటే నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం మళ్ళీ ఫోన్ చేస్తారు బాగా ఇట్లా మళ్ళీ ఏమైందో దర్శనం పోదామా బీచ్ లో మారు ఫస్ట్ దర్శనంకు దర్శనం చేసుకుంటారా టెంపుల్ సైడ్ ధనుష్కోటి రైట్ సైడ్ అంట అన్న మన ధనుష్కోటి కూడా పోతాం కదా ఇప్పుడు రైట్ సైడ్ రైల్వే స్టేషన్ కూడా ఉంది అరే టెంపుల్ ఇదే అన్న కనబడేది ఎంట్రన్స్ అదే రామేశ్వరం రామేశ్వర శివ రామేశ్వర హర హర బోలే నమ శివాయ. అరే మీరు షిఫ్ట్ అయ్యారా చంద్రగా అటువై నువ్వు ఇటు వచ్చినావా చెప్పు ఆడ ఎట్లా పిలుస్తున్నాడు జోష్మీనాడు సముద్రం చూసినాక చలో వచ్చేసింది ఎంట్రన్స్ ఆగయా 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 ఒకటే తిరిగి కొట్టుకుంటాడు. సో పార్కింగ్ లకి అయితే వచ్చేసినాం. ఏమంటారు పంబ కదా, పంబని అంటారా? రామేశ్వరం ఇది రామేశ్వరం. రామేశ్వరం ఈ పక్కకే, ఇదంతా సముద్రం కాదు. రామేశ్వరంకి వచ్చినాం అనేది సముద్రం పక్కన అయితే డెడ్ అండి కదా. ధనుష్కోటి అంటే భారతదేశం మొత్తం చిట్ట చివరి అదే పోతున్నాం అన్నట్టుగా మనం. ఏమైంది అరే టికెట్ తీసుకున్నట్టు బాబు. ఫస్ట్ ఇయర్ టికెట్ అయితే తీసుకున్నా. యూత్ వచ్చిరావు తమిళనాడు ఎట్లా గుర్తున్నా? తమిళనాడు అని టిఎన్ బండి చూస్తా గుర్తు. నీకు తెలుసా మన టీఎస్ బండ్లు చూసి ఆపుతలేరు ఎందుకు? ఎందుకు మనయే కానా? టాక్సీ ప్లేట్లు అయితే ఆపుతారా, ఏడు ఆపుతలేరు. మస్తు ప్లస్ పాయింట్ అది మనకు. How much price? Two गाड़ी 4-5 member ladies dress change, boys 5 members bathroom tie kana. How much? Tell me first. No, show me first. Tell me first. 1000 rupees. 1000 rupees no. This vehicle is given. 400. Anna Balana already talked to. Open. ఇప్పుడు వాళ్ళతో పెట్టుకుంటే కాదు, పబ్లిక్ టాయిలెట్ లో తొందరగా వచ్చేసిరా. రోజు దర్శనాలు పోదంటే అసలు రానే రారు. ఇలా బీచ్ అనగానే ఉరికొచ్చారు. బీచ్ పోయినావా? చలో పోమా.
రైట్ కార్గిస్ ఆనే పెట్టేసిన దాండి బీచ్ ఎటు దగ్గర ఉంది ఏడు దగ్గర ఉంటాడు పంపరి ఏమైనా పేమెంట్ పోతలేదా ఎట్లా చేద్దాం మరి నాట్ కమింగ్ నంబర్ కట్ట కొట్టు బా నంబర్ కొట్టు చలో చాయ్లు అయిపోయినాయి టిఫిన్లు అయిపోయినాయి కాఫీలు అయిపోయినాయి స్విమ్మింగ్ పూల్ అంటారు కదా ఇప్పుడు సముద్ర ఫుల్ స్విమ్మింగ్ పూల్ ఎంత అడుగున్నా సముద్ర ఫుల్ ఇలా బీచ్ ఆడతావా బీచ్ అది బీచ్ 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 చలో నువ్వు కూడా ఆడుకో బీచ్ పొట్టు ఆడు బీచ్ జ్వరం తగ్గిందా హెడేక్ తగ్గిందా రైట్ ఇప్పుడు బీచ్లో పొట్టు ఆడాలి ఇక చలో యుద్ధానికి సిద్ధమైన వీరులారా కమాన్ రైట్ వచ్చినా చెప్పా ఇక్కడ తమిళ ఎంతటనా ఇడ్లీ 40 రూపాయలు అట ఓన్లీ ఇడ్లీ ఒకటే ఉందా 2 బోండాలు వేసి 50 రూపాయలు అయితే అట అట్టొద్దు మీరు ఇడ్లీ ఏంటి రాక ఆమెను కన్ఫ్యూజ్ చేసినావు అనుకో అన్న కన్ఫ్యూజ్ అలా మేము ఇస్తాం నీకు ఆమెకే అర్థం కాదు అందుకని కన్ఫ్యూజ్ చేయకమ్మా ఆమె అందుకే కన్ఫ్యూజ్ అవుతుంది అక్క వదిలేసా అబ్బా ఎంత మంచిగా కూర్చుండ్రా ఏం చిల్లు బీచ్కి వస్తావా నువ్వు ఇగో వాడు స్విమ్మింగ్ ఏమంటాడు ఇంటికాడ ఉంటా చూడు ఇచ్చి రే ఇచ్చి ఎక్కుతావా ఫిష్ వేరు ఇష్యూ వేరు పెట్టు ఆడదు తిననిది ఇప్పుడు తింటేనే ఎనర్జీ వస్తుంది లేకపోతే దొంగని కాడ ఎనర్జీ రాదు తినరా అయ్యా నువ్వు తిను నాన్నగడ తింటుందా కానీ బేట కన్ను అయిపోయింది అన్న కూడా సరే ఒక వడ 4 ఇడ్లీ 50 రూపీస్ అండ్ 50 ఒకటే అది 50 అన్న 50 150 ఆడికి 150 200 ఇటు వరకు 200 40 240 ఇన్న 40 80 280 అమ్మా 280 ఇన్న 40 లాంగ్వేజ్ అర్థం కాదట అర్థం 40 మొత్తం 40 మీ ముగ్గురే 50 నలుగురు లెక్క వచ్చింది అన్న వదిలేసే లెక్క వచ్చిన వీళ్ళకి అర్థమైతలేరు వీళ్ళ స్టేట్ లో హిందీ వద్దు మాకు హిందీ వద్దు అని చెప్తారు మరి ఎవరు నేర్చుకుంటారు వీళ్ళకొద్దే మనకేమో హిందీ కావాలి దేశం మొత్తం హిందీ నడుస్తున్నాం వీళ్ళ రాష్ట్రంలోనే హిందీ వద్దని చెప్తారు ఇలా ముఖ్యమంత్రి పోని చలో బీచ్ పంపారు బీచ్ సముద్రం దగ్గరికి అయితే వచ్చేసినాం టిఫిన్ చేసేసినాం పొట్టు ఏం చేయాలి ఇప్పుడు ఎన్ని బోట్లు కనిపిస్తున్నాయి తెలుసా ఘోరంగా బోట్లు కనిపిస్తున్నాయి సముద్రం ఎంత దూరం అనుకుంటారా బండి సముద్రం ఇదే సముద్రం ఇదే జస్ట్ సముద్రం ఇదే వచ్చేసినాం కానీ మన కారు టికెట్ పెట్టుకుంటే అయిపోతున్నాయి ఓ సేటు ఇదే కదా దర్శనము సముద్రంలో పోదామాయే మనోడికి వాటర్ అంటే చాలా ఇష్టము సముద్రం పోదామని ఎట్లా ఆడికేనా నీకు ఇంత మెల్లగా వస్తలేదు నాకు అర్థం కాదు తొందర రారి బా మీ ఇద్దరు సోపతి మంచిగా ఉంది 7,000 ఇద్దరు సోపతి ఉంటారు ఇద్దరు మంచిగా ఫ్రెండ్షిప్ బాగుంటుంది ఇలా అంటే ఆల్మోస్ట్ మన శివాని పిల్లలతో చాలా బాగుంటుంది ఎవ్రీవన్ అందరితో కూడా మంచి మూమెంట్ చాలా బాగుంటుంది నిజంగా అందరు ఉంటారు కాకపోతే ఇంకొంచెం క్లోజ్నెస్ ఉంటుంది వావ్ సముద్రంలో స్నానం చందమ్మ సముద్రంలో స్నానం ఏడుకొచ్చినాం రా ఆడిపోదామా బండి తెప్పిద్దాం మనం లోపల పోయి చలో అడిగా పోదాం చెన్నై మేము ఒకసారి చెన్నై పోయినాం చెన్నై మెరీనా బీచ్ కదా మెరీనా బీచ్లో అయితే 4-5 గంటలు ఆడినాం అప్పుడు వా ఇప్పుడు ఫీల్ వస్తుంది కాకపోతే ఓ బావా వాటర్ ఏంది మొత్తం గీ కలర్ ఉన్నాయి
ఓ సేటు కలర్ అది అంతే, నీళ్ళు బాగానే ఉన్నాయి. మట్టి ఉంది కదా, మట్టి వల్ల కలర్ అట్లా వస్తుంది. మట్టి ఇదంతా స్టార్ట్ చేసి పోయిరా అప్పుడే మొక్కరా మట్టి, ఇదంతా మట్టి. చల్లగా ఉన్నాయా? మనము లాస్ట్ టైం గుడి మీద ఫోటోలు ఉంటాయి మనకి. అవును, దానం చేసినాం ఆడ కూర్చొని, దానం కూడా చేసినాం. ఓ మీదంతా మనదే కాదు, ఎట్లా అంటాడు అటు పంపాడు. మరి ఇడ అంతా గిటి ఉంది, అటు పంపాడు. ఆరు దాకా లోతు లేదు. చంది ఆగిపోయి ఇటు అల్లలు రావు, అటు ఉంది అటు మళ్ళీ గుండు తీసుకొస్తాయి అల్లలు. అటు ఉందా? అరే చెప్పులు వీళ్ళు ఏర్రా జ్యోతి అక్క ఇట్లేరి. వీళ్ళకి ఎంజాయ్ చేయడం రాదు, మనుషులు ఎంబడి రానికి రాదు. ఎక్కడికైనా వస్తే ఎంత ఎనర్జీగా ఉండాలి. అవి ఇంత లేజీగా వస్తారు ఇద్దరు అక్కయ్యలు. ఇట్లుంటుంది. ఎక్కడికైనా దొరకపోతే ఎప్పుడు ఆతృత ఉండాలి, కానీ వీళ్ళతో అట్లా కాదు. అందరు ఎంబడి రావాలి కదా సప్న. ఓహో ఓకే 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 చలో రైట్ రైట్ గో. ఇంట్లో ప్రధానం కూడా చేస్తున్నట్టు. చలో రాని 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 ఇటు రాని. ఏ క్రియా సాగే ఇటు ఆగుతలే, నీళ్ళ చూసి ఆగుతలేడు ఇడు. అరే ఏ లేపు ఇటు పట్టుకరాని. ఓకేనా? సముద్రం ఫస్ట్ టైమా? సముద్రం ఫస్ట్ టైమా? సముద్రం ఫస్ట్ టైమా? ఏమన్నా తెలియదు అన్న మీద. ఒక చేప దొరికిందాడు, ఒక చేప పట్టుకొచ్చి దాన్ని కోసేస్తురా. అయ్యే బతికిందా అది చంపిడు. ఇది ఒకటి బతికింది, ఒకటి పోయింది. అది ఒకటి పోయిందా మజరు? బతికింది బతికింది బతుకుతుంది. బతికిందా? ఊపిరిందా దాన్ని కూడా? ఉండే 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 ఊపిరింది దాన్ని కూడా. వీళ్ళు వెళ్ళారా? ఎట్లా ఆడుతున్నాడు? ఫైనల్లీ బీచ్లో మొత్తం ఆడడం అయిపోయింది. మొత్తం అసలే మేము నల్లగా ఉంటాం, ఇంకా ఘోరంగా నల్లగా అయిపోయినాం. ఎందుకంటే రెడీయా? రెడీ చలో. కోతి కోతి జ్యువెలరీ కూడా పెట్టుకొచ్చింది. మొత్తం ఫుల్ ప్లాన్గా వచ్చింది. సో ఇప్పుడు మనం శిరీష గుడ్ మార్నింగ్ రా. శిరీష అయితే మొత్తం అలసిపోయినట్టు అయిపోయింది. ఇప్పుడైతే మేము బయలుదేరాలి పోమా. సో ఇప్పుడు మేము దర్శనానికి వెళ్తున్నాం. అరా వైఆర్ షౌటింగ్ లైక్ దట్. చలో పోమారా శేఖర్ వారి నడుచుకుంటూ పంప. సో ఇప్పుడే గుడి దాకా నడుచుకుంటూ వచ్చేసినాం. కార్ పార్కింగ్లో కార్ పెట్టేసి ఇక అక్కడే బీచ్లో దుంకులైన బట్టలు ఉన్నాయి కదా, వాటిని ఆరేసి నడుచుకుంటూ అయితే వచ్చినాము. మనకైతే ఇంకా మంచి ఇది వేసి పెట్టిరు, ఎండ రాకుండా మంచి చల్లగా ఉంది. కింద కాళ్ళ కింద కూడా చెప్పులేకుండా వచ్చినాం కాబట్టి. డ్రెస్ బాగుంది అంతేనా? సో డ్రెస్ బాగుందంటే థ్యాంక్ యూ అట, అంతేనంటే ఇంకేం చెప్పలేము. ఇక నల్లగా అంటే ఇక మేమైతే కామన్, మీరైతే ఇంటి వెనక మళ్ళీ తెలియదు. ఎందుకంటే బీచ్ వాటర్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క వాటర్ ఉంటుంది. సో అన్ని వాటర్ సేమ్ ఉండవు కాబట్టి కలర్ చేంజ్ అవుతుంది, గొంతు కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. గొంతు మ్యాక్సిమం కాకపోవచ్చు, ఎందుకంటే ఏడవైనా మేము ఫిల్టర్ వాటర్ తాగుతున్నాం కాబట్టి ఓకే పర్లేదు. కానీ ఆ ఫిల్టర్ వాటర్ కూడా అంత కల్తీ ఉన్నాయి. సేమ్ కంపెనీ ఉన్నాయి కానీ వాటర్ చేంజ్ ఉన్నాయి. అట్లా దర్శనం ఎంత దూరం ఇంకా నుంచి ఎంట్రన్స్ కూడా తెలియదు. రష్ నార్మల్గా ఉంటుంది. రామేశ్వరం కదా లాస్ట్ కదా, నార్మల్ ఉంటుంది, ఎంత రష్ ఏమి ఉండదు. ఈ నుంచి అక్క, ఈ నుంచే ఎంట్రన్స్ ఈ నుంచే. రండి రండి తొందర రండి. ఈ నుంచేనంట. స్పెషల్ దర్శనం అయితే 100 or 200. ఎందుకంటే ఫ్రీ దర్శనం పోతే మళ్ళీ 3-4 గంటలు పడతాడు. ఇక్కడ కూడా అలా నేను ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి మనం మళ్ళీ స్పెషల్ దర్శనంకి బయలుదేరినాం. లైన్ అయితే చాలా అంటే చాలా ఫ్రీ అయిపోయింది. యాక్చువల్లీ ఏమైందంటే ఇక్కడ లైన్ మనం డిస్టర్బెన్స్ వచ్చేసినాం, అందుకని చెప్పేసి కొంచెం రిస్క్ తగ్గింది మనకు. నిన్నట్లెక్క కాలే, నిన్నైతే మరీ ఘోరం అయిపోయింది. ఈ రోజు అయితే కొంచెం సేఫ్ అయిపోయింది. గుడి మాత్రం సూపర్ ఉంటుంది ఈ గుడి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇక్కడ రామేశ్వరం చూడండి. రామేశ్వరం చాలా అంటే చాలా ఫేమస్, ఎందుకంటే రాముడు ప్రతిష్ఠించిన విగ్రహం కాబట్టి ఇది. ఓ నానిగా ఎంత మంచి నిమ్మలం కూర్చునేంద్రా, నాని నిమ్మలం కూర్చునేంద్రా. సో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం అయిన తర్వాత బయటకు అయితే వెళ్ళొస్తున్నాం కదా. ఇక్కడ మనకు దర్శనం తర్వాత, ఆఫ్టర్ దర్శనం తర్వాత ఇక లోపల ఇట్లా ఉంటుంది. అంటే చాలా వీధులు ఉంటాయి. ఇట్లా మస్తు కట్టిస్తారు. ఇట్లా సూపర్ అంటే సూపర్ ఉంటాయి. ఇలాంటి వీధులు మనకు 3 వైపులా ఉంటాయి. ఇక్కడ వెనుకకు, ఇక్కడ ముంగటికి, ఇక్కడ
లెఫ్ట్ సైడ్ కూడా ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలాంటి మాడ వీధులు లెక్క అనిపిస్తుంది అన్నట్టు ఇవి. ఇక ఇక్కడనే మనకు గణపతి విగ్రహం కూడా ఉంటుంది. మన వాళ్ళందరూ బయటికి వెళ్ళారు కానీ ఇంకా కనిపిస్తలేరు. వావ్ ఎండ ఎంత మంచిగా పడుతుంది చూడు. ఒక విధంగా మన కట్టడాలన్నీ కూడా ఒక విధంగా మన అంటే ఆర్కిటెక్చర్ కూడా ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల కింద కట్టిన వేల సంవత్సరాల కింద కట్టిన టెంపుల్స్ ఇవన్నీ. అయినా కూడా ఇంత బాగా అంటే అసలు ఇడికి ఎట్లా తెచ్చిపెట్టారు ఇవన్నీ అసలు అర్థమే కాదు. చాలా అంటే చాలా బాగా కట్టారు. పోదామా బావాలేరి ఇక్కడ చూసారు, మా వాళ్ళని కూడా చూసారు. పోదామా బా ఎంత మంచిగా ఎత్తుకున్నావురా, చాలా గ్రేట్. పోదామా 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 మంచిగా అయిందా దర్శనం? రైట్ ఓకే డైన్. అక్క మంచిగా అయిందా? ఏం కనిపిస్తలే మీరు, చిమ్మని చీకటి ఉంది. వా ఏం టెంపుల్ అబ్బా ఇది, అబ్బా అబ్బా అబ్బా. దిస్ ఈస్ అ రామేశ్వరం. ఎక్కడికి వెళ్ళి చూసినా ఇదే విధంగా కనిపిస్తుంది. ఎంత బాగుంది అసలు ఇది. శేఖర్ గిడి ఉంటారా, ఫోటో తీస్తా. వెళ్తురికి రండి గిడ. అబ్బా 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 చూడ్డానికి మాత్రం ఈ రెండు కళ్ళు సరిపోవట్లేదు అబ్బా, అంత బాగుంది అసలు ఇది. ఏమేం జ్యోతి ఫోటో కావాలా మీకు? ఓకే తీస్తా. ఒక్కొక్కరు జంట రాదు. ఓకే ఇటు ఉండు. సో ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక మధ్యాహ్నం భోజనం ఎక్కడ అనేది వెతుకుతా ఉన్నాం. యాక్చువల్లీ ఇక్కడ ఏమో మనకి ధనుష్కోటి పోదాము, కానీ ఇప్పుడు తినేసి పోదాం. ఇక ఇక్కడ తినాలంటే మనకు ఇక్కడ ఎనర్జీ లేదట. నిజంగానే లేదు. నిజంగా ఇదైతే మస్తుంది అసలు. నిజంగా ఎట్లా కట్టారు అసలు ఈ టెంపుల్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్. నిజంగా చెప్తున్నా, ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప ఇంత దూరం రామేశ్వరం రాలేము. ఎందుకంటే సాక్షాత్తు మనకి రాముడే ఇక్కడ ప్రతిష్ఠించిన విగ్రహం కాబట్టి ఇక్కడ మనం శివలింగాన్ని చూడాలంటే కష్టం. సో ఎనీవే ఈ జన్మలో మాకు ఈ అదృష్టం దక్కింది. మీకు కూడా మంచి అదృష్టం దక్కి మళ్ళీ రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇక దీనికి సంబంధించిన పూర్తి బయోడేటా మా బావ చెప్తాడు. చెప్దాట. ఏం లేదట, సారీ ఫ్రెండ్స్, ఏం లేదట. అన్నదానం టోకెన్ 2000 మాది 1141, ఇది 1143. మనమే 13 మంది. ఇట్లా రోజుకి ఎంతమంది రావాలి? ఇగో లైన్ చూడు ఎంత ఉందో. వామ్మో 1141 44. వావ్. ఈ దర్శనం అయినాక ఇక్కడ భోజనం చేస్తేనే కొంచెం మనశ్శాంతి ఉంటుంది అన్నట్టు. బయట తింటే అంత మంచిగా అనిపిస్తుంది. ఇది ఏంటంటే అన్నప్రసాదం కాబట్టి అన్నదానం. లైన్ అయితే ఇంతగానో ముందు లైన్ జాయిన్ అవుతా జాయిన్ అయితేనే ఇంకా చాలా మంది ఉన్నారు. ఏమైందిరా? ఫోటో చూసుకుంటారా? ఓ సముద్రంలో ఫోటోలా? ఎవరు దింపారు? ఎవరు దింపిండా? ఓకే ఓకే. సో ఫ్రెండ్స్, ఎవ్రీడే ఇన్ని వేల మందికి అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఇది గుడిలలో చేసిన ఇది ఒక ధర్మ కార్యక్రమం. ఇది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి అన్నం తినిపోయేది మన ధర్మంలో ఉండే కార్యక్రమం. నిమ్మలం కూర్చుర్రా. మంచిగా అయిందా భోజనం? చాలా బాగా అయిందా? నిమ్మలం కూర్చుర్రు. ఈరోజు గాలి కూడా సూపర్ వస్తుంది కదా. నాన్నగారు తిన్నదా? ఓహా డక్స్ని చూసుకుంటే కూర్చురా. ఏ లక్ష్మీబాబు, వావ్ తెల్ల డక్స్. ఓవా ఎంత బాగున్నాయి ఇడా, బాగున్నాయి. పప్పమ్మా పప్ప మాకు వస్తుందా దర్శనం? ఇక్కడ మంచిగా వస్తుంది గాలి.